పరమాద్భుతమైన సిలికానాంధ్ర మహాసభకి పాల్గొనడానికి వచ్చినటువంటి కళాకారులకి, అతిరథులకి, మహారథులకి, అతిథులకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఇది ప్రపంచంలో తెలుగువాడు గర్వించదగినటువంటి పర్వదినం. ఈ రోజున భారతీయ సంస్కృతి సంప్రదాయాలని ఇంత వైభవంగా చాటిన ఘనత కేవలం సిలికానాంధ్రది మాత్రమే. తెలుగు భాష మరుగున పడిపోతూ, తెలుగు పిల్లలకి అన్యాయం జరుగుతూ, తెలుగు తల్లికి ఆవేదన మిగులుతూ ఉన్నటువంటి దుర్భరమైనటువంటి దశలో విద్యా వ్యవస్థ వెర్రితలలు వేసి తెలుగుని సంపూర్ణంగా దాన్ని క్షీణింపజేసినటువంటి పరిస్థితిలో దీన్ని ఏం చేయాలి, ఎలా దీన్ని అభివృద్ధి చేయాలో తెలియక విశ్వవిద్యాలయాలు వెర్రి ముఖం వేస్తున్నటువంటి సమయంలో తెలుగు కోసం నిలబడి దేశాలలో వేల మంది, లక్షల మంది పిల్లలకి అక్షర జ్ఞానాన్ని కలిగించి అద్భుతమైనటువంటి పద్య జ్ఞానాన్ని కలిగించినటువంటి ఘనత సిలికానాంధ్రది. అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే కాకుండా తెలుగు పద్యాన్ని వాళ్ళు ధారణ చేసి మన జాతి సంస్కృతిని నిలబెడుతున్నారు. దేశాల్లో లక్షల మంది పిల్లలు అని అంటే ఆ ఘనత, ఆ కృషి కేవలం సిలికానాంధ్రది. అటువంటి ఈ సిలికానాంధ్ర ఈ మహాద్భుతమైనటువంటి ఈ ప్రాంగణంలో భారతీయ చలనచిత్ర రంగంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి పెద్ద పెద్ద సంగీత దర్శకులు సినిమా కార్యక్రమాలు చేసేటువంటి ఈ ప్రాంగణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకి, తెలుగు పద్యానికి, కూచిపూడి నాట్యానికి, అద్భుతమైనటువంటి మృదంగ నాద విన్యాసాలకి ఇక్కడ ఈ రోజున ఇంత అద్భుతమైన వేదికని కల్పించి ఇంత మహావైభవంగా కన్నుల పండుగగా ప్రపంచం అంతా కూడా తెలుగు వైపు చూసేలాగా చేసింది అంటే అందుకు సిలికానాంధ్రలో పనిచేసిన ప్రతి కార్యకర్త కృషి ఈ రోజున ఇలా మనకు కనిపిస్తున్నది. ఇది ఈ రోజున నేను కాదు, తెలుగు తల్లి కన్నుల్లో ఆనంద బాష్పాలు కలుగుతున్నటువంటి రోజు. తెలుగు తల్లి నా కుమారులు దేశాలలో ఉన్నటువంటి వాడు ఈ దేశంలో పట్టించుకోకపోయినా, ఈ రాష్ట్రంలో పట్టించుకోకపోయినా, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి నా కుమారులు నా విలువని తెలుసుకుని వాళ్ళు నన్ను నిలబెడుతున్నారు, నాకు జేజేలు పలుకుతున్నారని ఆనంద బాష్పాలు కారుస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది. ఈ సమయంలో వేమన గురించి, సుమతి శతకంలోని పద్యాల గురించి ఈ పిల్లలకి బోధించి వాళ్ళందరితో వేల మందితో ఇక్కడ కన్నుల పండుగగా ఇక్కడ ఈ ప్రదర్శన జరగబోతున్నది. శతక శంఖారావం వేమన పుట్టిన చోట వేమన సమాధిని దర్శించి ఇంతకన్నా ఇంకొక 1000 మందితో సిలికానాంధ్ర వారు కూచిపట్ల ఆనంద గారి సారథ్యంలో, రాజుగారి సారథ్యంలో ఈ నిర్వాహకులందరి సమక్షంలోనే చెప్తున్నాను, మీ అందరూ కూడా కడపలో పరమాద్భుతంగా వైభవంగా ఈ వేమనకి జేజేలు పలుకుతూ ఇంతకన్నా వైభవంగా చేయాలని కోరుతున్నా. ఈ వేమన ప్రపంచంలో ఉన్న నీతి శాస్త్రవేత్తల్లో మొట్టమొదటి వాడు. ఎందుకంటే ఇంత తేలిగ్గా ఎవరు కూడా చెప్పుండరు. వేమనరా యోగి వేమనరా, వేమనరా యోగి వేమసారమురా, లోక జ్ఞానం అనుభవసారం ఆయన కవితకు మూలమురా, తెలుగుకు తెలివికి ప్రాణమురా, వేమనరా యోగి వేమనరా, ప్రతి పద్యం జాతికి ప్రాణమురా, 3 పంక్తులే విషయమురా, 3ని జ్ఞానిని చేయునురా, 3వ పంక్తి చెప్పే వేళ ముల్లోకాలు అదురునురా, వేమనరా యోగి వేమనరా, ప్రతి పద్యం జాతికి ప్రాణమురా, నీతిని సూటిగా చాటునురా, నీచులని చెండాడునురా, గురుడై ఉపదేశించునురా,
గూబ గుయ్యమనిపించునురా వేమనరా యోగి వేమనరా ప్రతి పద్యం జాతికి ప్రాణమురా ప్రతి పద్యం జాతికి దీవెనరా. ఇటువంటి వేమన శతకంలోని పరమాద్భుతమైనటువంటి పద్యాలని ఈ శతక శంఖారావ సభలో ఇప్పుడు మన విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ముక్త కంఠంతో గురువులు పాడుతున్నారు. తెలుగు భాష వైభవాన్ని, తెలుగు భాషలో ఉన్నటువంటి జీవశక్తిని ఈ వేమన పద్యాల ద్వారా, సుమతి శతకం పద్యాల ద్వారా. సుమతి శతకం అంటే అది తెలంగాణ ఎగరేసిన నీతి బావుట. ఈ సుమతి శతకం, వేమన శతకం ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఉన్నటువంటి సీమాంధ్రం నుండి వచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి నీతి పతాకం. ఈ రెండు శతకాలని మించి ఏ నీతి శాస్త్రంలోనూ ఏ విషయము చెప్పలేదు. ఒక భర్తృహరి, ఒక వేమన, ఒక సుమతి శతకం రాసిన బద్దెన వీళ్ళని అద్భుతమైనటువంటి ఆ సారాన్ని జీర్ణించుకుని చిన్న చిన్న పద్యాలలో ఆ పిల్లలకి వినరా. ఇటువంటి వేమన శతకంలోని పరమాద్భుతమైనటువంటి పద్యాలని ఈ శతక శంఖారావ సభలో ఇప్పుడు మన విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ ముక్త కంఠంతో గురువులు పాడుతున్నారు. తెలుగు భాష వైభవాన్ని, తెలుగు భాషలో ఉన్నటువంటి జీవశక్తిని ఈ వేమన పద్యాల ద్వారా, సుమతి శతకం పద్యాల ద్వారా. సుమతి శతకం అంటే అది తెలంగాణ ఎగరేసిన నీతి బావుట. ఈ సుమతి శతకం, వేమన శతకం ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఉన్నటువంటి సీమాంధ్రం నుండి వచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి నీతి పతాకం. ఈ రెండు శతకాలని మించి ఏ నీతి శాస్త్రంలోనూ ఏ విషయము చెప్పలేదు. ఒక భర్తృహరి, ఒక వేమన, ఒక సుమతి శతకం రాసిన బద్దెన వీళ్ళని అద్భుతమైనటువంటి ఆ సారాన్ని జీర్ణించుకుని చిన్న చిన్న పద్యాలలో ఆ పిల్లలకి వాళ్ళ శతకాల్లో ఉన్నటువంటివి నేర్పి వాళ్ళ ఇంత వైభవంగా కన్నుల పండుగగా పిచ్చి పిచ్చి పాటలు, రొదతో కూడుకున్న వాద్యధ్వనులతో ఉండే సినిమా పాటలకి కేరింతలు కొట్టే ఈ ప్రాంగణంలో సంస్కృతి, సంప్రదాయం, తెలుగు భాష వీటికి సంబంధించినటువంటి విషయాలు చెబుతుంటే ఆనంద బాష్పాలతో పండితులు, కవులు, విద్వాంసులు, విద్యావేత్తలు, విజ్ఞానులు విజిల్స్ వేస్తున్నారు. అది దీని గొప్పదనం. ఒక్క విషయం చెబుతాను. ప్రతి దానికి కూడా నాయకుడు చాలా అవసరం. లీడర్షిప్ అనేది లేకపోవటం వల్ల ఇవాళ భాష ఇలా అధోగతిలో ఉన్నది. ఒక్కసారి కూచిభట్ల ఆనంద్ గారు దయచేసి రండి. ఈయన నేను సిలికానాంధ్రలో అందరూ దిగ్గజాలే. ఎక్కడైనా ఒక నాయకుడు చెప్పటం, మిగతా వాళ్ళు చేయటం ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు, అందరూ నాయకులే, అందరూ నాయకులే. అందరినీ నాయకులుగా చేసినటువంటి నాయకుడు కూచిభట్ల ఆనంద్ గారు. ఈయనకున్నటువంటి విజన్, ఈ దార్శనికత ఎవరికీ లేదు. సిలికానాంధ్ర లాంటి సంస్థకి కదండి 100 కోట్ల ఫండ్ ఉంటే వీళ్ళు ప్రపంచంలో పరమాద్భుతం చేస్తారు. ఏ ఫండ్స్ లేకుండా డోనర్స్, సహృదయులు, సాహితీ ప్రియులు వాళ్ళు ఇచ్చినటువంటి ధనంతో ఇంత వైభవాన్ని సృష్టించారంటే నిజంగా ప్రజాధనంతో ఫండ్స్ గనక, నిధులు గనక ఉంటే వీళ్ళందరూ నిస్వార్థంగా చేసేటువంటి ఈ కృషికి, ఈ కష్టానికి ఎంత మహాద్భుతమైనా చేస్తారు. ఈ సందర్భంగా వీరందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దీనికి వచ్చినటువంటి తల్లిదండ్రుల్ని, విద్యార్థుల్ని, ఈ గురువుల్ని, దీనికి విరాళాలు ఇచ్చినటువంటి దాతల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై తెలుగు, జై సిలికానాంధ్ర.